హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. ఆస్ట్రయోగం కార్యక్రమానికి స్వాగతం. విద్య, ఉద్యోగం, దాంపత్యం, వివాహం, సంతాన సమస్యలు, శత్రుబాధ, భూకోటు సమస్యలు, కుజదోషం, కాలసర్పదోషం, బాలారిష్ట దోషం, ఇలా మీ జాతకానికి సంబంధించిన ఎలాంటి సమస్యలకైనా సరే చక్కని పరిహారాలు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, బిల్వమంగళ మఠ ఆస్థాన సిద్ధాంతి బ్రహ్మశ్రీ నందిమట్ల శ్రీహరిశర్మ గారు. నమస్కారం గురుగారు. వాగర్థ వివసంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ మహాస్వాముల వారికి, కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఇక వివాహం, సంతాన సమస్యలు, దాంపత్య సమస్యలు, విద్య, ఉద్యోగం, అనారోగ్య సమస్యలు, శత్రుబాధ, భూకోటు సమస్యలు, కుజదోషం, కాలసర్పదోషం, పితృదోషం, బాలారిష్ట దోషం, ఇలా మీ జాతకానికి సంబంధించి ఎలాంటి సమస్యలకైనా సరే చక్కని పరిహార మార్గాల్ని గురుగారిని వ్యక్తిగతంగా కలిసి మీ జాతక పరిశీలన చేయించుకొని మీరు కూడా చక్కని పరిహార మార్గాన్ని పొందాలి, మీకున్నటువంటి సమస్యల నుంచి చక్కని పరిష్కారం పొందాలి అని అనుకుంటే కనుక స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించి గురుగారి అపాయింట్మెంట్ని పొందొచ్చు. అలాగే కార్యక్రమంలో ఉన్నంతసేపు గురుగారి ఫోన్స్ స్విచ్ ఆఫ్లో ఉంటాయి కాబట్టి కార్యక్రమం తదనంతరం గురుగారి వ్యక్తిగత నెంబర్కి కాల్ చేసి వారి అపాయింట్మెంట్ని మీరు పొందొచ్చు. గురుగారు, మొదటి కాలర్ కూడా లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో. హలో అండి. నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి మేడం. తప్పకుండా డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? చెప్తాను మేడం. చెప్పండి. 2002 జూన్ 16. జూన్ 16, 2002 అండి. అవునండి. సమయం అండి? ఉదయం 4:30 నుండి 6 అనుకుంటుందండి, కరెక్ట్గా నిమిషాలు తెలియదు. ఉదయమా? ఉదయం అండి. ఎక్కడ జన్మించారమ్మా? ఏలూరు అండి. గురుగారితో మాట్లాడండి. మాట్లాడండి అమ్మా. నమస్కారం గురువు గారు. ఆయుష్మతి భవ. శివాయ నమః. చెప్పండి అమ్మా. పాప జాతకం గురించి గురువు గారు, చదువు ఆగిపోయింది. ఓకే. ఎంత ఎలా ఉంది అన్నది కనుక్కుందామని, ఫ్యూచర్ ఎలా ఉంది పాప కట్టని. ఇక్కడ మాకు తెలిసిన గురువు గారిని అడిగితే కాలసర్పదోషం ఉంది అని అన్నారు. కానీ మీరు చెప్తే అసలు ఎలా ఉందో తెలుసుకుందామని గురువు గారు. మంచిదమ్మా. ఎన్ని రోజుల నుంచి చూస్తున్నారమ్మా ప్రోగ్రామ్ మీరు? మేము చాలా రోజులు పెట్టి చూస్తున్నాం గురువు గారు. పెద్ద పాపకి కూడా అడిగాము, మీరు చెప్పిన పరిహారాలు చేస్తున్నాం. ఇప్పుడు ఎప్పుడు అడిగారమ్మా పెద్ద పాపకి? 20 రోజుల్లో నెల అవుతుంది గురువు గారు. ఓకే. అంటే వివాహం గురించేనమ్మా అమ్మాయి గురించి అడిగింది? కాదండి, ఆ పాపకి భవిష్యత్ ఎలా ఉంది అని అడిగితే చెప్పారు మీరు. ఓకే. చెప్పి పరిహారాలు చెప్పారు, చేసుకుంటున్నాం గురువు గారు. మంచిదమ్మా. అంటే ఈ అమ్మాయి జాతకంలో అయితే కాలసర్పదోషం లేదు, అది ఒకటి ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. అయితే మరి ఈ అమ్మాయి జన్మ సమయం అని అంటున్నారు 4:30 నుంచి 6 మధ్యలో అంటున్నారు. అంటే డెలివరీకి అంత గంటన్నర సమయం అనేది కాదు. అంటే మీరు ఎప్పుడు ఆపరేషన్ రూమ్లోకి వెళ్ళారు, ఎప్పుడు అయిందని మీకు అనిపిస్తుందమ్మా ఊహకి? అంటే 4:30 to 5 మధ్యలోనా, 5 to 6 మధ్యలోనా, 5 to 5:30నా, ఎట్లా మీకు అనిపించింది? 5 గంటలు. ఓకే. అంటే కాలసర్పదోషం అయితే లేదు. ఈ అమ్మాయి గురించి ఏం తెలుసుకుందామమ్మా? చదువు కూడా ఆగిపోయింది గురుగారు. మేము ఎంత ట్రై చేసినా ఊరికి ఎంతో 2 సంవత్సరాలు అయిపోయింది, ఫీజులు అయితే కట్టడం, చదువు మధ్యలోనే ఆగిపోతుంది. ఏ పని మొదలెట్టినా ముందుకు వెళ్తలేదు. ఓకే. అసలు ఎలా ఉంది ఏంటన్నది. ప్రధానంగా లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు ఉపజయ స్థానాధిపతి. దీనివల్ల ప్రధానంగా ఏంటంటే ధైర్యం ఉంటుంది, కానీ దానికి సంబంధించినటువంటి పని అనేటువంటిది ఈ అమ్మాయి చేసుకోలేకపోతుంది. ఏదైనా ముందుకు వెళ్ళాలనే ఆలోచన చేస్తుంది, ఏ ప్రయత్నంలోనైనా, విద్య కావచ్చు, ఇంకే ప్రయత్నమైనా కానీ అమ్మాయి వయసుకు తగ్గట్టుగా. అయితే ప్రధానంగా ఈ అమ్మాయి జాతకంలో గురుబలం లేదమ్మా. నవగ్రహాలలో విద్యాకారకుడు గురువు. అట్టి గురువు జన్మలగ్నానికి పాపస్థానాధిపతి అయి కుటుంబ స్థానము మరియు అది భుక్తి స్థానం అని అంటారు. భుక్తి అంటే భోజనం కాదు, భుక్తి అంటే ఏ పని చేసినా ఆ ప్రయత్నం తాలూకు ఫలితాన్ని పొందేటువంటిది భుక్తి స్థానం. అన్నిటికంటే చేసే పని 1-2 సార్లు చేయాలనేటువంటి ఆలోచన ఉంటుందమ్మా. అట్లా చేస్తుందమ్మా ఈ అమ్మాయి?
అవునండి. ఆ తత్వం వల్ల ఎక్కువగా సమయం ఈ అమ్మాయికి వేస్ట్ అయిపోతుంది. అలాగే జాతకరీత్యా విద్యాస్థానాధిపతి అయినటువంటి వాడు జాతకరీత్యా వ్యయాధిపతి నక్షత్రంలో పడడం, అలాగే విద్యాస్థానంలో ఉన్నటువంటి చంద్ర భగవానుడు కేతు నక్షత్రగతుడై ఉండడం, ఇది ప్రధానంగా దోషకరం. కారణం ఏంటంటే జన్మలగ్నానికి సంబంధించి విద్యాస్థానాధిపతి అయినటువంటి వాడు అర్ధశుభుడు అయినప్పటికీ వ్యయాధిపతి, వ్యయం అంటే అదే మనం తీసుకునేటువంటి భావానికి చాలా అర్థాలు ఉంటాయి. వ్యయం అంటే ఖర్చు అనేది ఒక అర్థం మాత్రమే, కానీ దూరం జరగడం, వియోగము అంటే వ్యయాధిపతి యొక్క నక్షత్రంలో పడినటువంటి కారణం చేత విద్యాస్థానాధిపతి చాలా వరకు ఇక్కడ విద్యను అందించలేకపోతున్నాడు. అలాగే విద్యాస్థానంలో ఉన్నటువంటి చంద్రుడు కేతు నక్షత్రంలో ఉండడం, ఇది ప్రధానంగా కొంతవరకు దోషకరం. అనక ఏ ప్రయత్నం చేసినా ఈ అమ్మాయి చదువుకుందామని పుస్తకం తిరిగేస్తుంది, 2 పేజీలు తీయగానే ఏదో పని మీద బయటికి వెళ్ళిపోతుంది లేదా ఆలోచిస్తుంది. ఇది జరుగుతుందమ్మా ఈ అమ్మాయి జాతకంలో? కూడా బాగోలేదంటారు, ఎన్ని చోట్ల తిప్పినా ఏమీ ప్రాబ్లం లేదంటున్నారు. జాతకరీత్యా ప్రధానంగా ఈ రకమైనటువంటిది ఉంటుందమ్మా. ప్రస్తుతం నడుస్తున్నటువంటిది ఏంటంటే జన్మ లగ్నానికి లగ్నాధిపతి మరియు షష్టమాధిపతి 6th లార్డ్ యొక్క దశ జరుగుతుంది. లగ్న షష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు జన్మలగ్నానికి యోగించేవాడు కాదు. కాబట్టి అట్టి శుక్ర మహాదశ 2007 నుంచి, ఈ అమ్మాయి 2002లో పుట్టినటువంటి అమ్మాయికి ఎల్కేజీ చిన్నప్పటి నుంచి చదివించినప్పటి నుంచి ఇట్లాగే ఉంటుందమ్మా. గమనించారా మీరు? అవును గురువు గారు, ఎప్పుడు స్లోగానే ఉంటుంది పాపం. కాబట్టి దీనికి ప్రధానంగా 2 పరిహారాలు పాటించండి. ఈ అమ్మాయి కాస్త పెద్ద అమ్మాయి కాబట్టి జాతకరీత్యా ప్రతిరోజు నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు ఒక 108 రోజుల పాటు చేయమని చెప్పండి. ఈ 108 రోజుల్లో ఎన్ని గురువారాలు వస్తే అన్ని గురువారాలు నవగ్రహాల్లో ఉన్నటువంటి గురుగ్రహానికి నానబెట్టిన 108 శనగల దండ గురుగ్రహానికి వేసి గురు అష్టోత్తర పూజ చేసి చిన్న బెల్లం ముద్ద లేదా బూందీ లడ్డు నైవేద్యంగా పెట్టండి. ఈ విధంగా 108 రోజులు, ఎన్ని గురువారాలు వస్తే అన్ని గురువారాలు ఈ విధంగా చేయాలి. 108 రోజులు మాత్రం శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేయాలి. ఇక తరువాత జాతకరీత్యా ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీ అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి అర్చనాభిషేకాదులు జరిపించి 3 లడ్డులు నైవేద్యంగా పెట్టండి. ఈ విధంగా మీరు 21 శుక్రవారాల పాటు చేయండి. జాతకంలో ఉన్నటువంటి ప్రధానమైన దోషాలు తొలగిపోతుంది. ఇప్పటి వరకు నేను ఎందుకు సమయం వేస్ట్ చేశాను అనేటువంటి ఒక ఆలోచనతో తను మళ్ళీ జీవితంలో మంచి జీవితాన్ని, మంచి విద్యను పొందే అవకాశం ఉంటుంది. శుభం భూయాత్. గురుగారు, మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో హలో. నమస్తే మేడం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 12/6/1996. 1986 అండి? 96. సమయం చెప్పండి. రాత్రి 9:30. ఎక్కడ జన్మించారు? నిజామాబాద్. నిజామాబాద్ అండి? మేడం. అలాగే, గురుగారితో మాట్లాడండి. మాట్లాడిన ఆయన. గురుగారు పార్వతులకు నమస్కారం. ఆయుష్మాన్ భవ, శివాయ నమః. చెప్పండి గురుగారు. మా అబ్బాయి బీటెక్ చేసిండు. అంటే ఇంతవరకు జాబ్ లేదు, గవర్నమెంట్ జాబ్ ఉందా, మరి ఇంకేమన్నా దోషాలు ఉన్నాయా, పరిహారం ఏమైనా చేసుకోవచ్చా? మంచిది. జాతకరీత్యా మీ అబ్బాయి జాతకరీత్యా గమనించుకున్నట్లయితే ప్రస్తుతం చంద్రమహాదశ, జన్మలగ్నానికి సప్తమాధిపతి. అట్టి చంద్రమహాదశ విద్యాస్థానంలో స్థితి పొంది ఉండడం జాతకరీత్యా యోగకరం. 2023 మే వరకు ఉంటుంది. తర్వాత కుజమహర్దశ. ఇట్టి కుజుడు జన్మలగ్నాత్తు యోగస్థానంలోనే స్థితి పొంది ఉండడం కాబట్టి ప్రయత్నిస్తే 2023లో ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. బాగా ప్రయత్నం చేయమని చెప్పండి. మంచి జాతకం, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కుజదోషం అంటూ ఏమీ లేదు. కుజదోషం లేని అమ్మాయిని వివాహం చేసుకోవాలి భవిష్యత్తులో. అయితే వివాహం అయిన తర్వాత మాత్రం 1.5 మ్యాక్సిమం 2 సంవత్సరాల వరకు ఈగో ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని అమ్మాయితో మంచిగా చక్కగా ప్రేమగా ఉన్నట్లయితే జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి. ఇక వీలు కుదిరినప్పుడల్లా శివాలయ సందర్శనం చేసుకోమని చెప్పండి. పెద్దలకి పాద నమస్కారంతో ఆశీర్వచనం తీసుకోమని చెప్పండి. ఎప్పుడు ఇంటికి పెద్దలు వచ్చినా లేదా ఎవరు పెద్దవాళ్ళు కనబడ్డా పాద నమస్కారం చేసుకోమనండి. దీనివల్ల ఈ అబ్బాయి జాతకంలో ఉన్నటువంటి అన్ని దోషాలు తొలగిపోతాయి. ఆనందంగా జీవితం ఉంటుంది. శుభం భూయాత్. విద్య, ఉద్యోగం, దాంపత్యం, సంతానం, వివాహ సమస్యలు, దాంపత్య సమస్యలు, శత్రుబాధ, భూకోటు సమస్యలు, కుజదోషం, కాలసర్పదోషం, పితృదోషం,
బాలారిష్ట దోషం, ఇలా మీ జాతకానికి సంబంధించిన ఎలాంటి సమస్యలకైనా సరే గురువుగారిని వ్యక్తిగతంగా కలిసి మీ జాతక పరిశీలన చేయించుకొని చక్కని పరిహార మార్గాలను మీరు కూడా పొందాలి అని అనుకుంటే కనుక స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న గురుగారి వ్యక్తిగత నంబర్కి సంప్రదించి అపాయింట్మెంట్ని పొందొచ్చు. మరి కార్యక్రమంలో గురుగారు ఉన్నంతసేపు వారి ఫోన్స్ స్విచ్ ఆఫ్లో ఉంటాయి కాబట్టి కార్యక్రమం తదనంతరం గురుగారి వ్యక్తిగత నంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ని మీరు పొందొచ్చు. మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారు గురుగారు. హలో 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 మేడం నమస్తే మేడం. నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 3/8/2002 మేడం. 3వ తారీఖు 8వ నెల 2002. సమయం అండి 4:45 మేడం సాయంత్రం. ఎక్కడ జన్మించారు? ఈమెనా మేడం? అలాగే గురుగారితో మాట్లాడండి. మాట్లాడండి అమ్మా. గురువు గారండి, పాదాభివందనాలు గురువు గారు. ఆయుష్మతి భవ, శివాయ నమః. చెప్పండి అమ్మా. మా అమ్మాయి గురించి విద్య గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం గురువు గారు. విద్య గురించి అంటే ఈ అమ్మాయి జాతకాన్ని ఇంతకుముందు ఎక్కడైనా చూపించారమ్మా మీరు? చూపించలే గురువు గారు. ఫస్ట్ టైం టీవీలో చూడడం. అంటే ఇంతకుముందు అబ్బాయి గురించి అడిగిన గురువు గారు. కొద్దిగా మంచినే చేపిస్తున్నాం. ఎప్పుడు అడిగారమ్మా? ఒక 5 days క్రితం గురువు గారు. మంచిగా కొద్దిగా ఇంత ముందు కన్నా పర్వాలేదు, చాలా కంట్రోల్కి వచ్చిండు. అంటే ఏ సమస్య గురించి మీరు కాల్ చేశారమ్మా లైవ్లో? మేము అండి విద్య గురించి అని చేసినాం గురువు గారు. ఏంటమ్మా? విద్య గురించి అని చేసినాం. మీ అబ్బాయి గురించి? ఆ, ఆ. సరే, మీ ఈశ్వరానుగ్రహం, మీరు చేసుకున్న పుణ్యం అది మీకు పనికొస్తుంది. ఇక ఈ అమ్మాయి జాతకరీత్యా ప్రధానంగా గమనించుకుంటే విద్య గురించి అమ్మ మీరు కాల్ చేసింది? అవును గురువు గారు. కొద్దిగా జ్ఞాపక శక్తి మర్చిపోతుంది, చదువుతుంది కానీ గుర్తుండట్లేదు అనేది ఈ మధ్యలో, ఈ సంవత్సరంలోనే. ఇంత ముందు అంత లేదు. ప్రస్తుతం రాహు మహర్దశ జరుగుతుందమ్మా, మీకు తెలియజేస్తాను. అంటే ఈ అమ్మాయి జన్మ జాతకరీత్యా చూసుకున్నట్లయితే బుద్ధి, ఆలోచన, ఏకాగ్రత ఇవన్నిటినీ సూచించేటువంటిది 5th లార్డ్. ఆ 5th లార్డు జాతకరీత్యా బలహీనపడ్డాడు. ఇది ప్రధానంగా, అందువల్ల దోషము. ఇట్టి 5th లార్డు ఏ స్థానంలో బలహీనపడ్డాడో ఆ స్థానాధిపతి ఉచ్చస్థితి పొంది ఉండడం, నీచభంగ రాజయోగాన్ని పొందిన పాపగ్రహమైనటువంటి రాహుతో కలిసి ఉండి మాతృశాపాన్ని పొంది ఉండడం జాతకరీత్యా. ఇది ఈ అమ్మాయి జాతకంలో ఉన్నటువంటి ప్రధానమైన దోషం. ఇక గమనించినట్లయితే షష్టమాధిపతి, ఇక్కడ ఈ అమ్మాయి జాతకంలో విచిత్రమైనటువంటి స్థితి. అష్టమ స్థానంలో బుద్ధి స్థానాధిపతి నీచ స్థితి పొంది ఉండి అష్టమాధిపతి ఉచ్చస్థితి. శుక్ర భగవానుడు షష్టమ లాభాధిపతి, అంటే సామర్థ్యానికి సంబంధించినటువంటి లార్డ్. అట్టి శుక్రుడు కూడా నీచ స్థితి పొంది ఉండడం జాతకరీత్యా. ఏ స్థానంలో నీచ స్థితి పొంది ఉన్నాడో అక్కడ ప్రధానంగా ఆ శుక్రుని ఇంట్లోనే చంద్రుడు ఉచ్చస్థితి పొంది ఉండడం. కాబట్టి వెరసి ఈ అమ్మాయి జీవితంలో 2019 ఉగాది నుంచి కన్ఫ్యూజన్ స్టేటస్లో ఉందమ్మా అమ్మాయి. కన్ఫ్యూజ్గా ఉన్నది. అంతకు ముందు కంటే జీవితంలో ఒక క్లారిటీ ఉండేది లైఫ్లో, కానీ కన్ఫ్యూజన్ ఎక్కువగా పడుతుంటుంది, ఎక్కువగా ఆతృతకు గురవుతుంది, టెన్షన్ ఫీల్ అవుతుంది. గమనించారా మీరు? అవునవును గురువు గారు. ఈ అమ్మాయి జాతకంలో నడుస్తున్నటువంటి దశ అది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి పరిహారం చేసుకుంటే మంచిదమ్మా. ప్రతిరోజు కూడా చంద్ర దర్శనం చేసుకొని భోజనం చేయమని చెప్పండి. ఇది ఈ అమ్మాయి జాతకరీత్యా. ఒకవేళ చంద్రుడు కనబడకపోతే ఒకసారి ఆకాశంకై చంద్రుడు ఉన్నట్టుగా భావన చేసుకొని నమస్కారం చేసుకొని ఈ అమ్మాయిని భోజనం చేసుకోమని చెప్పండి. చక్కగా మంచి జీవితం ఉంటుంది. అలాగే ప్రతి సోమవారం రోజున రాహుకాలం ఉంటుంది. అట్టి రాహుకాలంలో దుర్గా అష్టోత్తరం వీలైనన్ని సార్లు పారాయణం చేయమని చెప్పండి. చేసి ఆ అమ్మవారికి 2 అరటిపండ్లు నైవేద్యంగా పెట్టమని చెప్పండి. ఈ విధంగా 21 సోమవారాల పాటు చేయమని చెప్పండి. తప్పకుండా ఈ అమ్మాయిలో చాలా మటుకు మనసు కంట్రోల్లో ఉండే విధంగా ఉంటుంది. ఇక జాతకరీత్యా గమనించుకున్నట్లయితే ప్రతి మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలు, ఆవు నెయ్యి, తేనె ఈ 3టితో అభిషేకం జరిపించి చలివిడి నైవేద్యంగా పెట్టండి. ఈ విధంగా 16 మంగళవారాల పాటు చేయండి. జాతకంలో చాలా మటుకు దోషాలు ఉంటాయి. వీలు కుదిరినప్పుడల్లా కుక్కలకు తినే పదార్థాలు పంచిపెట్టమని చెప్పండి. అంటే మీరు నకరికల్ అంటే నల్గొండ జిల్లానేనమ్మా? మాది సూర్యాపేట దగ్గర గురువు గారు. మా అమ్మాయి జన్మించింది అక్కడ. ఓకే. కాబట్టి మీ మామగారు ఏం చేస్తున్నారు? గురువు గారు, మా మామగారు, మా అత్తగారు జరిగిపోయారు. ఇప్పుడు మాకు ట్రస్ట్ ఉంది. అదే సంవత్సరం అయిపోలే గురువు గారు. మన డౌట్ తోటి అబ్బాయి రాజు ప్రదక్షిణం చేయొచ్చునా చేయకూడదు అనేది
డౌట్ వచ్చింది కానీ ఏం కాదులే 9 నెలలు 10 నెలలు అయింది కదా, దీపం పెట్టట్లేం కదా అనేది చేయిస్తూనే ఉన్నా గురువు గారు. దీపం పెట్టకూడదని ఎవరు చెప్పారమ్మా? సంవత్సరికం చేసినాక పెట్టొద్దని ఇక్కడ మాకు అది బ్రాహ్మణుడు చెప్పాడు గురువు గారు. ఇక్కడ ఏంటంటే మనకున్నటువంటి ఆచార వ్యవహారాలని తెలుసుకోనికుండా ఒక భ్రష్టుడు చెప్పినటువంటి కారణం చేత నువ్వుల నూనె ఒంటికి రాసుకోకూడదు, నువ్వుల నూనెతో దీపారాధన చేయకూడదు అని చెప్పడం వల్ల ఒక వైరల్ అయింది. ఒక పిచ్చి వాదన అనమాట అంతే. ఒక ఏదో తను చెప్పిందల్లా నడిచిపోతుంది కదా, శాస్త్రాన్ని నేను మళ్ళీ తిరగరాస్తాననే ఉద్దేశంతో ఆ మదమెక్కిన అహంకారంతో కన్ను మిన్న అనకుండా దైవానికి సూచికగా ఉండేటువంటి దేవతా ఆరాధనలో భాగంగా మనం ఉపయోగించేదాన్ని మనం ఉపయోగించకుండా చేశాడు. చాలా కన్ఫ్యూజన్లు. అసలు ఏపీ తెలంగాణలో ఆడవాళ్ళకంతా అసలు ఏది మనం చేస్తున్నాం తప్పో ఏది మంచో తెలియట్లేదు. అట్లాగే మీకున్నటువంటిది ఏంటనంటే శాస్త్రం ప్రకారం చెబుతున్నాను. ఇది మీరు ఎక్కడ పడితే అక్కడ తెలుసుకోవడం వల్ల, ఎవరిని పడితే వాళ్ళని అడగడం వల్ల వచ్చేటువంటిది. సంవత్సరీకం మనిషి జరిగిపోయిన తర్వాత సంవత్సరీకం లోపల ఆ ఇంట్లో దీపారాధన చేయకూడదనేది నియమం లేదు. ఖచ్చితంగా ప్రతిరోజు దీపారాధన చేయాలి. దీపారాధన చేయని ఇల్లు శ్మశానంతో సమానం. శ్మశానంలో దీపారాధన చేయం కదా, అంతేనమ్మా? హలో, అవును గురువు గారు, అంతే. కాబట్టి మరి ప్రతి ఇంట్లో దీపారాధన ఉండాల్సిందే, నిత్య దేవతారాధన ఉంచుకోవాల్సిందే. దేవాలయ సందర్శనం చేయొచ్చు, విరివిగా అన్నదాన కార్యక్రమాలు జరిపించుకోవచ్చు. కాకపోతే కర్మ చేసినటువంటి వారు కొబ్బరికాయ కొట్టడం కానీ, లేకపోతే శుభకార్యాలైనటువంటి వ్రతాలు, నోములు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు, వివాహాలు, ఇట్లాంటి మామిడి తోరణం కట్టగలిగి ఉండేటువంటి శుభకార్యాలు ఏవీ కూడా సంవత్సరీకం అయ్యేంత వరకు కర్మ చేసిన వ్యక్తి చేయకూడదు. కర్మ చేసిన వ్యక్తి కంటే ఇప్పుడు మీ అబ్బాయి మనవడు అవుతాడు కాబట్టి కర్మ చేయలేదు అతను. కాబట్టి అతను చక్కగా దేవాలయ దర్శనం చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. దీపారాధన మీ ఇంట్లో ఇప్పటి నుంచైనా మొదలు పెట్టండి. చేసి చాలా తప్పు చేశారంటే మన హిందూ సనాతన సాంప్రదాయంలో దీపారాధన మొట్టమొదటిది. ఈ సాంప్రదాయాన్ని పక్కకు పెడితే మనము ఇతర మతాల్లో లాగా మనం ఉంటాము. దైవారాధన తగ్గించాలనే దురుద్దేశంతో ఈ యొక్క అపవాదును తీసుకొచ్చి హిందూ సమాజంలో మన హిందువుల ఇళ్లలో దీపారాధన చేయకుండా చేశారు. కాబట్టి ఈ రోజున మన జీవితంలో ఎండుబారినటువంటి జీవితాలు, ప్రతి దైవారాధనకి సూచికైనటువంటి దీపారాధనని మర్చిపోవడం వల్లనే మన ఇంట్లో అశాంతి అనేటువంటిది ఉంటుంది. కాబట్టి దీపారాధన యొక్క విశిష్టత తెలుసుకుంటే అసలు మనం ఎప్పుడూ కూడా దాన్ని వదిలిపెట్టలేము. కొన్ని సందర్భాలలో అంటే జరిగిపోయినటువంటి ఆ 11 రోజుల్లో ఏకవొత్తితో దీపారాధన చేస్తారు. మిగతా అప్పుడంతా కూడా చక్కగా చేసుకోవచ్చు, తప్పేం లేదమ్మా. మీరు ఈ రోజు నుంచే ప్రయత్నం చేయండి, తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. చెప్పిన పరిహారాలు పాటించండి. ఎందుకు అడిగాను మీ మామగారు ఏం చేస్తున్నారని ఎందుకు అడిగానంటే ఈ అమ్మాయి జాతకంలో సంపూర్ణమైనటువంటి కాలసర్పదోష ప్రభావం ఉంది. కాబట్టి సంవత్సరీకం అయిన తరువాత ఒక మంచి రోజు చూసుకొని కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రంలో కాలసర్పదోష నివారణ పూజ మరియు నాగప్రతిష్ఠ జరిపించండి. ఈ అమ్మాయి జాతకరీత్యా ఉన్నటువంటి దోషం తొలగిపోతుంది. దీనికోసమని 30,000 40,000 ప్రతిష్టలు అనేసరికి ఏదో గొప్పగా ప్రతిష్ఠ అనేటువంటి భయంతో, ఈ కాలసర్పదోషం అనే భయంతో అంత పెట్టి ఎక్కడా మీరు చేయించుకోవాల్సిన పని లేదు. సశాస్త్రీయమైనటువంటి కాలసర్పదోష నివారణ విధానం జరుపుకోవాలంటే యంత్రముతో సహా విధానం జరుపుకోవాలి. దానికి ప్రతినిత్యము అభిషేకాదులు జరిగే విధంగా చూసుకోవాలి. అంతే తప్ప వాయు ప్రతిష్టలు చేసేటువంటి క్షేత్రాలు మనకు కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రము, ఘాటి, తిరునల్వేలి, తిరుత్తణి, పళని ఇట్లాంటి సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో వాయు ప్రతిష్టలు చేస్తారు. మిగతా ఎక్కడ ఏ ప్రాంతంలో కూడా వాయు ప్రతిష్ఠ చేయమని చెప్పి కల్పము చెప్పబడలేదు. నాగప్రతిష్ఠా కల్పము, నాగప్రతిష్ఠా విధానాన్ని అనుసరించి చేసేటువంటిది పరశురామ కల్పతంత్ర ప్రకారము. కాబట్టి ఆ విధంగా చేసినటువంటిది తప్పకుండా మనకు యోగాన్ని ఇస్తుంది. పరశురామాదుల వారు మనకు తెలియచేశారు. మనకు ఒక విధి విధానం ఉంటుంది, ఒక పని చేస్తున్నామంటే. అంతే తప్ప బండరాలని నాగుపాములుగా చెక్కేసేసి కోలాహలంగా ఊరేగింపులు తీసుకొచ్చుకొని ఎక్కడ పడితే అక్కడ ప్రతిష్ఠించేటువంటిది కాదు. దానివల్ల నిష్ఫలము. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించుకొని చక్కగా మీరు సమయాన్ని పెట్టుకొని భక్తిపూర్వకంగా కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రంలో కానీ వెళ్ళి చేసుకోండి. తప్పకుండా మీకు జాతకరీత్యా ఉన్నటువంటి కాలసర్పదోష నివారణ జరుగుతుంది. శుభం భూయాత్. గురుగారు, కొందరు చెప్తూ ఉంటారు, మేము నిత్యం దీపారాధన చేస్తూ ఉంటాము, ఎన్నో పూజలు చేస్తూ ఉంటాము, అలాగే ఎన్నో కార్యక్రమాలు పలానా గురువుగారు చెప్పినటువంటి ఎన్నో పరిహారాలు చేస్తూ ఉంటాము, ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటూ ఉంటాం, కానీ మా సమస్య ఏది తీరటం లేదు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అసలు ఇలా ఎందుకు జరుగుతూ ఉంటుందంటారు గురువుగారు, తెలియజేస్తారా? జాతకరీత్యా చాలామందికి ఉండేటువంటి సందేహం, మనం ఎన్ని పూజలు చేసినా దైవం కరుణించట్లేదు. నా దగ్గరికి వచ్చే అపాయింట్మెంట్ తీసుకుని కలిసేటువంటి వ్యక్తుల జాతకాల్లో తల్లిదండ్రులు వస్తుంటారు పిల్లల జాతకాన్ని చూపించుకోవడానికి.
చూపించుకున్న సందర్భంలో మా అబ్బాయి చిన్నప్పటి నుంచి బాగా పూజలు చేసేవాడండి. కానీ 10th ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత దేవుడు మనకేం చేశాడు, మనకేమి చేయలేదు, మనం ఇట్లాగే ఉన్నాము, ఎన్నో పూజలకు ఎంతో ఖర్చు పెట్టాము, కానీ మనకేం ఫలితం రాలేదు అని చెప్పి అని అంటుంటారు. అంటే ఇప్పుడు మనం గమనించుకోవాల్సింది ఏంటంటే డాక్టర్ ఎంతవరకు అయినా కానీ ఈ పలానా చేసుకోండి, ఈ మందులు మింగండి అని చెప్తాడు. కానీ డాక్టర్ మందులు మింగి ఆ యొక్క పవర్నంతా మీకు మాయ రూపంలో ప్రవేశపెట్టాడు కదా. మనం ప్రతిదీ మనం చేసుకోవాల్సిందే. శస్త్రచికిత్స చేసుకోవాలనుకుంటే చక్కగా చేసుకోవాల్సిందే. అట్లాగే జాతకరీత్యా ఉన్నటువంటి చెప్పినప్పుడు మనం ఎవరో చేస్తే అనేటువంటి దానికంటే కొన్ని ఇప్పుడు ఉంటాయి. పరిహారాల్లో భాగంగా స్వయంగా చేసుకునే పరిహారాలు కొన్ని ఉంటాయి. మంత్రపూర్వకంగా బ్రాహ్మణ సమేతముగా చేసుకునే పరిహారాలు ఉంటాయి. బ్రాహ్మణ సమేతంగా చేసుకునే పరిహారాలు చేసుకోవాలి, తప్పదు. కానీ మనం ఏం చేస్తున్నాం, తప్పకుండా ఏమీ దైవ ఆరాధన చేయకుండా ఉండి వాళ్ళు చేస్తున్నారులే, బ్రాహ్మణులు చేస్తున్నారు, ఫలితం వస్తుందిలే అంటే నా చిన్నతనంలో ఒక చిన్న సంఘటన జరిగింది. నేను కూడా అప్పుడు ఇంటర్మీడియట్లో ఉండిండవచ్చు. ఎందుకనంటే ఆ పిల్లల కోసమని ఒక మంచి ఫ్యాక్టరీ ఓనర్, మెడికల్ సంబంధించినటువంటి ఫ్యాక్టరీ ఓనర్, అంటే మెడికల్ మందులు రాసేటప్పుడు దాని మీద స్ట్రిప్స్ ఉంటాయి కదా, అది ముద్రించేటువంటి దానికి సంబంధించినటువంటి సహజంగా పిల్లల జాతకాన్ని అనుసరించి చక్కగా పరిహారాల్లో భాగంగా జపాలు అనేటువంటివన్నీ కూడాను ఏర్పాటు చేయించాడు తండ్రి. చక్కగా పిల్లలిద్దరిని మంచిగా చక్కగా రూమ్లో కూర్చొని చదువుకుంటున్నారు. వీళ్ళు ఆ ఏజ్లో, అంటే అప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి సందర్భంలో మా నాన్నగారు పూజలు జపాలు చేస్తున్నారు కదా, ఇంకేంది మాకు ఎంసెట్లో ర్యాంక్ వచ్చేస్తుంది, మేము ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ చక్కగా వచ్చేస్తుంది అనుకొని హాయిగా వీళ్ళు ఆ రూమ్లో హాయిగా ఎంజాయ్ చేసుకుంటూ పాటలు వినుకుంటూ జీవితాన్ని గడిపారు. తర్వాత జరిగింది ఏంటి, వాళ్ళకి ఎంసెట్లో చాలా పెద్ద ర్యాంకు రావడం, ప్రైవేట్లో డబ్బు కట్టి చదవాల్సి వచ్చింది. అంటే దీని అర్థం ఏంటనంటే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, దైవ ప్రయత్నం అక్కడ బ్రాహ్మణులు చేసినా ఫలితం మన వరకు రావాలి అనుకున్నప్పుడు మనం కూడా ఆ యొక్క సంబంధించినటువంటి సమయంలో మనం కూడా దైవ ఆరాధన చేసుకోవాలి. ఇది ప్రధానంగా గమనించాల్సినటువంటిది. అయితే ఇక్కడ మీకు ఒక సంశయం రావచ్చు వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో కూడా, మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా దైవారాధనతో మనం ఎంత భక్తిగా ఉన్నా కూడా మన జీవితంలో ఎందుకు మంచి జరగట్లేదు, మనతో పాటు వివాహమై చక్కగా మనతో పాటు సంసారాన్ని కొనసాగించినటువంటి కుటుంబాలన్నీ కూడాను పైకి ఎదిగిపోతూ ఉన్నాయి, మనము ఎక్కడ వేసిన గొంగడు అన్నట్టుగా 5 అడుగులు ముందు వేస్తే 3 అడుగులు వెనక్కి, అంటే పెద్దగా మన జీవితంలో ప్రాస్పెరిటీ ఇన్ లైఫ్ అనేటువంటిది మనం పొందలేకపోతున్నాం. ఎందుకు అనేటువంటిది గమనించుకుంటే జాతకంలో, ఏ వ్యక్తి జాతకంలోనైనా చూసుకున్నప్పుడు కుటుంబ సభ్యులు, అందుకనే మనం ఎట్లయితే డాక్టర్కి సంప్రదిస్తుంటామో అవసరం ఉన్నా లేకపోయినా ఒకసారి పాలిక్లినిక్కి వెళ్ళి అన్ని టెస్టులు చేయించుకుంటామో అది నిత్య ఆరోగ్యంగా ఉండాల్సినటువంటి వ్యక్తుల యొక్క లక్షణం. అట్లాగే జీవితంలో మనకు ఎప్పుడైనా కానీ మంచి చెడు అనేటువంటిది భవిష్యత్తు ఎవరు చెప్పవచ్చారు, ఎవరు ఇబ్బందులు పడ్డారు, ఎవరు ఇబ్బందులు పడాలని కోరుకుంటారు. కాబట్టి మంచైనా చెడైనా మన జీవితంలో తెలియజేసేటువంటిది జాతక చక్రం ద్వారా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఇటువంటి జాతక చక్రాన్ని మనకు కుటుంబ సభ్యులకు సంబంధించి కావచ్చు, లేదా యజమానికి సంబంధించి కావచ్చు, సంవత్సరానికి ఒక్కసారైనా జాతక చక్ర పరిశీలన జరిపించుకుంటే, సంవత్సరం లేదా 2 సంవత్సరాలకు ఒక్కసారి, మరీ గొప్పగా నెల చూడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆ విధంగా మనం చేసుకుంటే తప్పకుండా మన జాతకంలో ఏమైనటువంటి గ్రహ దోషాలు ఏమైనా ఉన్నాయా, ఎందుకంటే దశాంతర దశలు మారుతూ ఉంటుంటాయి. ఆ మారుతున్నటువంటి సందర్భంలో దశ, ప్రత్యంతర దశ, విదశ, సూక్ష్మదశ, ప్రాణదశ ఇటువంటి సందర్భంలో కొన్ని మానవుడికి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలిగే అవకాశాలు జాతకరీత్యా ఉంటాయి. కాబట్టి అటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని మంచి ఉపాసనాపరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించినట్లయితే తప్పకుండా ఉంటుంది. అంతే తప్ప మనం ఎప్పుడు పోతున్నాం కదా అడగగానే పంచాంగం పట్టుకొని మీ రాశి ఏంటి, మీ నక్షత్రం ఏంటని చెప్పి ఆ రాశిలో ఉన్న ఫలితాన్ని చెప్పేదైతే మీరు కూడా పంచాంగం కొనుక్కొని చూసుకోవచ్చు కదా, ఎందుకు అంత శ్రమ అక్కడ దాకా వెళ్ళి వాళ్ళ చేత చెప్పించుకునేటువంటిది. కాబట్టి ఇది ప్రధానంగా గమనించాల్సింది. శాపాలు కొన్ని ఉంటాయి, మాతృశాపము, పితృశాపము, భగిని శాపము, గురు శాపము, ఇలాంటి శాపాలు ఉంటాయి. అలాగే దైవ శాపాలు కూడా ఉంటాయి. ఇవన్నీ ఉన్నప్పుడు ఈ శాపదోషము తొలగిపోతేనే మానవుడి జీవితంలో, శాప నివృత్తి జరిగితేనే మానవుడి జీవితంలో మంచి జరుగుతుంది. అహల్యకి శాపం ఇచ్చినటువంటి గౌతమ మహాముని ఆ శాప నివృత్తి కోసం ఎన్ని యుగాలు వేచిందో మీకు తెలుసా? రాముడు రావాలి, పురుషోత్తముడైనటువంటి వ్యక్తి మానవుడిగా జన్మించాలి, అప్పుడు పాదస్పర్శ జరిగితేనే అప్పుడు ఆ యొక్క అహల్యకి శాప విమోచనం కలిగింది. అలాగే మనం ఈ భాగవతంలో చూసుకున్నప్పుడు కూడా గంధమాదనటువంటి వీళ్ళందరూ కూడా చూసుకున్న గంధర్వులకి విమోచనం కలిగించిన వాడు. ఇలా
శ్రీకృష్ణ భగవాన్ల వారు. మనం ఎన్ని చూసుకున్నా ఆ శాప విమోచనం కావాల్సిందే. కాబట్టి ఇవన్నీ కూడా మానవుడికి ఆశయాన్ని సిద్ధించేటువంటివి లక్షణాలు. కాబట్టి ఇటువంటి శాప నివృత్తిని చేసుకునేటువంటి జాతకంశాల్లో మనం చూయించుకున్నప్పుడు ఏ శాపాలు ఉన్నాయని మనకు ప్రస్ఫుటంగా మనకు తెలుస్తుంది. అంతే తప్ప ఊరికే మనం ఎన్ని పూజలు చేశాం, ఎన్ని రత్నాలు ధరించాం, ఇంత విధంగా మనం సిద్ధమాలలు కొనుక్కొని మెడలో దిగేసుకున్నాం, అయినా మనకేమీ కావట్లేదు అని అంటే శాప నివృత్తి జరిగితే తప్ప మానవుడి జీవితంలో ఆనందం పొలగదు. అట్లాగే పితృశాపం ఇందులో ప్రధానమైనటువంటిది. ఈ పితృశాపానికి సాక్షాత్తు ఈశ్వరుడే ప్రత్యక్షమై మనకు వరమిచ్చిన ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహం కూడా మనకు దక్కదు. పితృదేవతలు అడ్డుపడతారు. ఆ శక్తిని, పితృదేవతల్ని ఆపగలిగే శక్తి ఈ యొక్క భువర్లోక, సువర్లోక, మహర్లోక, తపోలోకాల్లో ఏ లోకాలలో కూడా లేదు. కాబట్టి ధర్మం కూడా చెబుతుంది. కాబట్టి దైవం కూడా పితృదేవతల్ని అనుసరిస్తుంది. అందుకనే పితృశాప నివృత్తి కోసమై కర్ణాటక ప్రాంతంలో ఒక మంచి క్షేత్రంలో ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి బస్సు ఏర్పాటు చేసి తిరిగి మళ్ళీ ఇక్కడి నుంచి హైదరాబాద్లో దించే ప్రయత్నంగా చక్కటి నివారణ కార్యక్రమం జరిపిస్తున్నాం. ఈ పితృశాప ప్రభావం వల్ల మనం చేసిన పుణ్యఫలమంతా ఎక్కడికి పోదండి, ఉంటుంది. మన ఇంటి తలుపు దగ్గరే ఆగిపోతుంది. మన ఇంట్లోకి ప్రవేశం చేయదు, మన ఒంట్లోకి ప్రవేశం చేయదు, మన జీవితంలోకి రాదు. ఆ పుణ్యఫలం నోములు, వ్రతాలు, శుభాలు, అభిషేకాలు, హోమాలు ఎన్ని చేసుకున్నా ఆ పుణ్యఫలమంతా పితృశాపం తొలగిపోకుండా ఉన్నంత వరకు అలాగే ఉంటుంది. ఒక్కసారి పితృశాపం తొలగిపోయిందా మనం చేసుకున్న పుణ్యఫలమంతా మన శరీరంలో ప్రవేశిస్తుంది, మన జీవితంలో ప్రవేశిస్తుంది. తద్వారా ఈ పితృశాప నివృత్తి జరిగినటువంటి కుటుంబాల్లో చకచక మంచి కార్యక్రమాలు జరిగిపోతుండడానికి గల కారణం ఇదే. కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులుగా శాపవశాత్తు కొన్ని మానవ జన్మలు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి వాటిని నివృత్తి చేసుకున్నట్లయితే మనం ఎన్ని పూజలు చేసినా అప్పటి నుంచి మన జీవితంలో పైకి ఎదగడం అనేటువంటిది జరుగుతుంటుంది. కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు దైవ ఆరాధన అనేటువంటిది మర్చిపోకుండా దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నంలో భాగంగా చక్కటి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి తగు పరిహారాలు కనుక పాటించుకుంటే తప్పకుండా జీవితంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా హాయిగా ప్రశాంతంగా అనుకున్న విధంగా మనం జీవితాన్ని పొందుతామని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. వివాహం, దాంపత్యం, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, అనారోగ్య సమస్యలు, శత్రుబాధ, భూకోటు సమస్యలు, కుజదోషం, కాలసర్పదోషం, బాలారిష్ట దోషం, పితృదోషం వంటి ఇలా మీ జాతకానికి సంబంధించిన ఎలాంటి సమస్యలకైనా సరే గురుగారిని వ్యక్తిగతంగా కలిసి మీ జాతక పరిశీలన చేయించుకొని చక్కని పరిహార మార్గాలను మీరు కూడా పొందాలి అని అనుకుంటే గనక స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించి గురుగారి అపాయింట్మెంట్ని మీరు పొందొచ్చు. మరి కార్యక్రమంలో ఉన్నంతసేపు గురుగారి ఫోన్స్ స్విచ్ ఆఫ్లో ఉంటాయి కాబట్టి కార్యక్రమం తదనంతరం గురుగారి నెంబర్కి కాల్ చేసి వారి అపాయింట్మెంట్ని మీరు పొందొచ్చు. గురుగారు కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 26 చెప్పండి అమ్మా, పూర్తి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 26 ఒకటో నెల 2002. సమయం అండి 10:45 మధ్యాహ్నమా రాత్ర? పొద్దున, ఉదయం అండి. ఎక్కడ జన్మించారు? ఉస్నాబాద్ అండి. గురుగారితో మాట్లాడండి. మాట్లాడానమ్మా. నమస్కారం గురుగారు. శివాయ నమః. ఆయుష్మతి భవ. శివాయ నమః. చెప్పండి అమ్మా. అంటే మా అబ్బాయి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నానండి. విద్య ఎలా ఉంది, అదేమైనా దోషాలు ఉన్నాయా, మైనస్లు ఏమన్నా ఉన్నాయో తెలుసుకుందామని. తప్పకుండా అమ్మా. ఈ అబ్బాయి జాతకాన్ని ఇంతకుముందు ఎక్కడైనా చూపించారా మీరు? అంటే నార్మల్ గా ఆరుద్ర నక్షత్రము, మిథున రాశి అని మాత్రం తెలుసండి. ఆరుద్ర నక్షత్రం. అందుకే మీ దగ్గర తెలుసుకుందామని చేశాను. 26 జనవరి 2002 కదమ్మా? అవునండి. 10:45 ఉదయం. అవును. మృగశిర నక్షత్రం 4వ పాదం అమ్మా. మృగశిర నక్షత్రమా? అది ఇంకా ఆరుద్ర నక్షత్రం రావడానికి దాదాపుగా మీకు చెప్తాను ఎంత సమయం పడుతుందో. మీ అబ్బాయి ఎప్పుడు పుడితే వస్తుందో చెప్తాను. అది కూడా అంటే దృక్ సిద్ధాంతం అనేటువంటిది ప్రధానంగా చాలా గొప్పది. ఆ దృక్ సిద్ధాంతం ప్రకారమే మనకు ఫలితాలు వస్తాయమ్మా. ఈ ఆరుద్ర నక్షత్రం అనేది 11:45 పుట్టిన మృగశిర నక్షత్రమే ఉన్నది అక్కడ. అయితే మృగశిర నక్షత్రం 11:45కి పుట్టినా అది మృగశిర నక్షత్రమే. మీ అబ్బాయి 10:45 అని అంటున్నారు. అంటే ఏంటమ్మా? 10:45 గురుగారు. 10:45 అంటే ఇక మృగశిర నక్షత్రం 4వ పాదమే. నేను 11:45 కూడా వేసుకుని గంట తర్వాత పుట్టినా కానీ అది మృగశిర నక్షత్రమే ఉంది. 12:30 తర్వాత పుడితే అప్పుడు ఆరుద్ర నక్షత్రం వస్తుంది. కాబట్టి మీ అబ్బాయిది మృగశిర నక్షత్రం 4వ పాదం. జన్మ లగ్నాత్తు
జాతకరీత్యా యోగకారకుడు జన్మలగ్నంలో ఉండడం, లగ్నాధిపతి చతుర్థ స్థానంలో పంచమాధిపతితో కలిసి ఉండడం యోగదాయకమే, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదమ్మా, మంచి జాతకమే. ఇక్కడ ప్రస్తుతం నడుస్తున్నటువంటిది లగ్నాధిపతి అయినటువంటి గురు మహాదశ జరుగుతుంది 2020 సెప్టెంబర్ నుంచి. అయితే మరి ఈ అబ్బాయి ఇప్పుడు ఏం తీసుకున్నాడమ్మా? ఈసీ తీసుకున్నాడండి, బీటెక్ చేస్తున్నాడు. బీటెక్ తీసుకున్నాడు జాతకరీత్యా. అయితే లగ్నాధిపతి అయినటువంటి గురుడు రాహు నక్షత్రంలో ఉండడం, రాహుగ్రహంతో కలిసి ఉండడం జాతకరీత్యా. ఇక్కడ ప్రధానంగా దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలమ్మా. అంటే ప్రతిరోజు కూడా దేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం 3 సార్లు చదువుకోమని చెప్పండి. లగ్నాధిపతి యొక్క దశ జరుగుతున్నప్పుడు చాలా యోగమైనటువంటి దశ ఏ వ్యక్తికైనా కానీ. అంటే మనకి ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, కాకపోతే అది మనం తెలుగులో చెప్పుకునేటట్టుగా ఉండదు. ప్రతి వ్యక్తికి ఒక రోజు వస్తుందని మన తెలుగులో చక్కగా గౌరవంగా చెబుతాం. ఇంగ్లీష్లో ఎవ్రీ డాగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ డే అని అంటుంటారు. అంటే ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుందని మనం చెప్పుకుంటుంటాం. అది ఆనందంగా మన పిల్లలకు కూడా నేర్పిస్తుంటాం. సంస్కారంగా ఉండదు ఆ పదం. అట్లాగే ఇక్కడ గమనించుకున్నట్లయితే ప్రతి వ్యక్తి జాతకంలో కూడా లగ్నాధిపతి యొక్క దశ చాలా గొప్పది. లగ్నాధిపతి యొక్క దశ రాకపోతే మన జీవితంలో ఎన్నో ఉన్నా మనం సాధించుకోవాల్సినటువంటి చాలా ఉంటాయి. అందుకనే లగ్నాధిపతి దశ మీ అబ్బాయికి జాతకంలో గత సంవత్సరం సెప్టెంబర్ నుంచి ప్రారంభమైంది, 2036 వరకు ఉంటుంది. కాబట్టి ఈ దశలో చక్కగా యోగంగా ఉంటాడు. కాకపోతే ఈ దశ పూర్తిగా యోగించాలి అని అంటే దుర్గా ఆరాధన చేసుకోవాల్సిందే. మీ ఇంటి కులదేవత ఆరాధన ఉంటే ఈ అబ్బాయి కూడా పార్టిసిపేట్ చేయాల్సిందే. గ్రామదేవత ఆరాధనలో భాగంగా ఉన్నప్పుడు జాతరలు అట్లాంటివి జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క గ్రామదేవత ఆరాధనలో కూడా ఈ అబ్బాయి పార్టిసిపేట్ చేయాల్సిందే. అమ్మవారి ఆరాధన ఉన్నంత వరకు ఈ అబ్బాయికి ఏమీ కాదమ్మా, జాతకంలో చక్కగా ఉంటుంది. గురుబలం ఉన్నటువంటి జాతకం, మంచిగానే విద్య ప్రధానంగా బాగానే వస్తుంది. ప్రయత్నిస్తే గవర్నమెంట్ జాబ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ ప్రధానంగా జన్మలగ్నానికి అవయోగకారకుడైనటువంటి గ్రహంతో విద్యాస్థానాధిపతి మరియు సామర్థ్య స్థానాధిపతి కలిసి ఉండడం ఇది ఒక దోషం. కావున ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ఇదే ప్రధానమైనటువంటి దోషం. కాబట్టి ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేస్తే ఈ అబ్బాయి జాతకంలో ఉన్నటువంటి ఆ దోషం కూడా తొలగిపోతుంది. శుభం భూయాత్. గురుగారు మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో 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 మేడం, నమస్కారం మేడం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా వయసు కోసం చిల్డ్రన్స్ కోసం అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 22 22 జనవరి 1984 మేడం. 1984 అండి. 84. సమయం చెప్పండి. సమయం 22 midnight 1:10 అండి. అలాగే ఎక్కడ జన్మించారు? రాజమండ్రి అండి. గురుగారితో మాట్లాడండి. మాట్లాడండి ఆయన. నమస్కారం అండి, మీ బాధ సదగూరం ఉందన్నానండి. ఆయుష్మాన్ భవ, శివాయ నమః. చిల్డ్రన్స్ కోసం అండి. అంటే మీ జాతకం లేదా నాయన మీకేమి? నాది కూడా ఉందండి. నాది కూడా చెప్తాను, ఫస్ట్ చెప్తాను, అయిన తర్వాత నాది కూడా చెప్తాను. సరే, ఎందుకంటే దాంపత్య సమస్యలు, సంతాన సమస్యలు అన్నప్పుడు ఎప్పుడు కూడా ఇరువురు జాతకాల నుంచి పరిశీలన చేసుకోవాలి. చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్పండి. 1 ఏప్రిల్ 1976. 1976. ఓకే. మధ్యాహ్నం 1:15 సార్. మరి కాకినాడ. ఎక్కడ పుట్టారు మీరు? కాకినాడ అండి. ఓకే. ఎన్ని సంవత్సరాలు అయిందండి వివాహం మీకు? 10th కంప్లీట్ అవుతుందండి. 10th కంప్లీట్ అవుతుంది. అంటే 3 సంవత్సరాలు వివాహం అయిన తర్వాత 3 సంవత్సరాలు వచ్చేంత వరకు అది దైవ సంబంధమైనటువంటి సంతానం కలుగుతుంది. అంటే దైవానుగ్రహంతో కూడుకున్నటువంటిది. 3 సంవత్సరాలు దాటింది అని అంటే జాతకంలో ఏదో లోపం ఉన్నట్టు. తద్వారా కొన్ని పరిహారాలతో కొంతమంది సంతానాన్ని పొందుతారు. మరి ఇప్పటి వరకు ఏం చేశారు? మీ జాతకాన్ని ఎక్కడా చూపించలేదా మీరు? చూపించామండి, జస్ట్ కొంచెం లేట్ అవుతుంది మ్యారేజ్ అని చెప్పారు. కొంచెం తర్వాత నేను 5 years పోయిన తర్వాత తన జాతకం చూపించాను. ఫస్ట్ నా జాతకం ఫస్ట్ చూసాను. నా లేట్ గా మ్యారేజ్ అవుతుంది, సెటిల్మెంట్ లేట్ గా ఉంటాయి, చిల్డ్రన్స్ లేట్ గా పడతారని నాకు చాలా మంది చెప్పారు. నాకు పెళ్లి కాకుండా ఓకే. నా లైఫ్ సెటిల్మెంట్ ఇప్పుడు లేట్ గానే అవుతుందండి. ఏదన్నా కొంచెం స్టడీగా స్లోగా వెళ్తుంది నా లైఫ్, నా పర్సనల్ గా ఎడ్యుకేషన్ కానీ జాబ్ కానీ ఇవన్నీ. సో తనది మ్యారేజ్ అయిన 5 years చూపించాను జాతకం. చిల్డ్రన్స్ ప్రాబ్లమ్స్ లేవు, పెద్ద దోషాలు లేవు, పుడతారన్నారు కానీ అవ్వట్లేదు అంత సంతానం. మెడికల్ రిపోర్ట్ అయితే
పర్వాలేదండి, అంత బాగానే ఉంది. మరి అంత 100 కాదు కానీ బెటర్ గానే ఉంది కొంచెం బిఫోర్ కన్నా. ఓకే, ఇక్కడ మీ జాతకానికి పరిశీలన చేద్దాం. మీ జాతకరీత్యా చూసుకున్నట్లయితే సంతాన స్థానము కుజుడు, అనగా సంతాన స్థానాధిపతి 5th లార్డ్ కుజుడు. అట్టి కుజుడు జన్మలగ్నాత్తు వ్యయస్థానంలో ఉండి రాహు నక్షత్రగతుడై ఉండడం. జాతకరీత్యా ప్రధానంగా చంద్రాత్తు సంతాన స్థానాధిపతి రవి. అట్టి రవి కూడా జాతకరీత్యా బుధ నక్షత్రంలో ఉండడం, జన్మలగ్నానికి బుధునితో కలిసి ఉండడం. ఇక లగ్నాత్తు సంతాన స్థానం మీద ఏ గ్రహ వీక్షణ లేకపోవడం, చంద్రాత్తు సంతాన స్థానం మీద కూడా జన్మలగ్నానికి అష్టమ స్థానంలో 8th స్థితి పొందినటువంటి శుక్రుని యొక్క స్థితి. అంతేకాకుండా లగ్నాత్తు సంతాన స్థానం మీద అంశలో శని భగవాన్ యొక్క వీక్షణ, శని భగవానుడు వర్గోత్తమాంశం చెంది ఉండడం ప్రధానంగా. ఇక్కడ ఈ మీ జాతకాన్ని పరిశీలన చేసుకున్నప్పుడు ప్రధానంగా మీరు కొంతకాలం అంటే మీ వ్యక్తిగతమైనటువంటి కారణం చేత సంతానం అంటే మీ యొక్క నిర్ణయం ప్రకారము సంతానం ఇప్పుడు వద్దు కొంతకాలం ఆగుదామని నిర్ణయం మీరు తీసుకోవడం వల్ల అలా డిలే అయిందా కొంత జీవితంలో? ఏంటండి ప్లానింగ్ ఏం పెట్టుకోలేదు, అర్థం కాలేదు మీరు అనేది. నేను ప్లానింగ్ ఏం చేయలేదండి, అది మామూలు డిలే అయింది అంతేగాని నేను ప్లానింగ్. ఓకే, ఎందుకనంటే వ్యక్తిగతంగా మీ యొక్క జాతకాన్ని అనుసరించి ఆలస్యం కనబడుతుంది. అమ్మాయి జాతకాన్ని చూసినా లేక మీ భార్య యొక్క జాతకాన్ని చూసినా జాతకరీత్యా ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన అంశం ఏంటంటే ఇరువురి జాతకాలలో అంటే మీరు డాక్టర్ని సంప్రదించి ఉన్నప్పుడు ఐరన్ డెఫిషియన్సీ ఉంటుందని చెప్తూ ఉంటారు. డాక్టర్లు గమనించారా మీరు? చెప్పినప్పుడు అంటే కొంచెం తనకు ప్రాబ్లం ఉందని కానీ అంతలా మరీ హెవీ అని చెప్పలేదండి వాళ్ళు. ఇక్కడ ఋతుక్రమం సరిగ్గా ఉంటుందా నాయన అమ్మాయికి? బాగానే ఉంటుంది సార్, ప్రాబ్లం లేదు. వివాహానికంటే ముందు చూసుకోవాలి, ఎందుకంటే గర్భస్థాన సంబంధించినటువంటి దాంట్లో దోషము ఉన్నది. అష్టమ రాహు, విశేషించి ఎవరికైనా ఆయుస్థానము, కానీ స్త్రీలకి గర్భస్థానము. కాబట్టి అష్టమ రాహు ప్రభావం ఏంటంటే గర్భదోషాన్ని కలగతీసేటువంటిది. కాబట్టి దీనికి సంబంధించినటువంటిది మీరు జాతకరీత్యా మీకు తెలియచేస్తాను. మీ ఇద్దరు దంపతులు చేసినా పర్వాలేదు, లేదా మీ మిసెస్ చేసినా పర్వాలేదు. రావి చెట్టు దగ్గర ఆ రావి చెట్టు నీడలో నాగప్రతిష్ఠ చేసినటువంటి దేవాలయం ఏమైనా ఉందా నాయన మీకు? హలో, ఏం బాబు? దగ్గరగా ఉందండి. ప్రతిరోజు అన్నము మరియు కుంకుమ కలిపినటువంటి ముద్ద తీసుకొని ఒక డొప్పలో పెట్టుకొని ప్రతిరోజు సుబ్రహ్మణ్యాయ నమః అనుకుంటూ 108 ప్రదక్షిణలు. అది చేయలేకపోతే కనీసం హీనపక్షంలో 54 ప్రదక్షిణలైనా చేయండి. చేసి ఆ యొక్క విగ్రహానికి అభిషేకము జరిపించి, ఆ రావి చెట్టు నీళ్ళలో అభిషేకం ఉన్న విగ్రహానికి అభిషేకం జరిపించి ఆ ముద్ద నైవేద్యంగా పెట్టి తీసుకోండి, ఇద్దరు కనుక చేసేటట్లయితే. లేకపోతే మీ మిసెస్ చేసినా మీ మిసెస్ తీసుకోవాలి. ఈ విధంగా 108 రోజులు కానీ తక్కువలో తక్కువ 54 రోజులు కానీ చేయాలి. ఇది చేసే సందర్భంలో అమ్మాయికి ఏదైనా ఋతుక్రమం కనుక వచ్చినట్లయితే అప్పుడు మానకుండా మీరైనా కానీ ఆ యొక్క విధానాన్ని కంటిన్యూ చేయండి. ఖచ్చితంగా ఎక్కడ బ్రేక్ రాకూడదు. ఇలా మీరు చేయండి, ఖచ్చితంగా మీకు సంతానపరమైనటువంటి శుభవార్త వింటారు. ఒకసారి ఈ 108 రోజులు అయిపోయిన తర్వాత రామేశ్వరానికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి 21 తటాకములు అంటే 21 బావులు ఉంటాయి. వాటిట్లో స్నానం ఆచరించి చక్కగా ఇంటికి రండి. ఆ విధంగా మీకున్నటువంటి దోషాలు తొలగిపోయి తర్వాత మీరు సంతానవంతులవుతారు. శుభం భూయాత్. మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారు గురువుగారు. హలో. హలో, నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే అండి, నా పేరు స్వప్న, నల్గొండ నుంచి మాట్లాడుతున్నాను. ఎవరి గురించి అండి? డేట్ ఆఫ్ బర్త్ తెలియచేయండి. తెలుసుకోవాలండి. సరే, డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 11/5/2007. సమయం ఉదయం 2:30 అంటే తెల్లవారితే శుక్రవారం అండి. 2:30 అండి. 2:30 తెల్లవారితే శుక్రవారం. మా బాబు ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నాడండి. మంచి ఫ్యూచర్ లో ఏ స్టడీ అయితే బాగుంటుంది, ఎటు రంగం వైపు వెళ్ళాలని గురువుగారు తెలుసుకున్నామని. తప్పకుండా అమ్మ, గురుగారు తెలియచేస్తారు. ఎక్కడ జన్మించారో చెప్తారా ఒకసారి? నల్గొండలోనే అండి. నల్గొండ. ఇప్పుడు గురుగారితో మాట్లాడండి. నమస్కారం అండి గురుగారు. ఆయుష్మతి భవ, శివాయ నమః. అంటే తెల్లవారితే 11, 12 అవుతుందమ్మా? తెల్లవారితే 11 11.
అంటే మరి మీ అబ్బాయి జాతకాన్ని ఇంతకుముందు ఎక్కడైనా చూపించారమ్మా? లేదు గురుగారు. లేదు, జాతకరీత్యా. అంటే ఈ అబ్బాయి భవిష్యత్తులో అంటే సిఏ చేద్దామని ఆలోచన ఏమైనా ఉన్నదమ్మా? ఏంటండి? చార్టెడ్ అకౌంటెంట్గా వెళ్ళాలనే ఆలోచన ఏమైనా ఉన్నదా? అదేం లేదు, బాబు ఎంపీసీ అనుకుంటాడు, ఇంజనీరింగ్ వైపు వెళ్ళాలనుకుంటున్నాడు. ప్రయత్నిస్తే చార్టెడ్ అకౌంటెంట్కి అవకాశం ఉందమ్మా, ప్రయత్నం చేయమని చెప్పండి జాతకరీత్యా. ఆ విధంగా జీవితంలో పైకి వచ్చే అవకాశం ఉంది. జన్మలగ్నాత్ ప్రధానంగా ఒకటేంటంటే ఈ అబ్బాయి జాతకరీత్యా ప్రధానంగా సామర్థ్యానికి తగ్గట్టుగా మంచిగా కష్టపడతాడు, అందులో ఏం సందేహం లేదు. కాకపోతే ఎప్పుడు కూడా మానసికమైనటువంటి ఆందోళన ఉంటుంది, గమనించారా మీరు? ఉంటదండి, టెన్షన్ ఉంటూ ఉంటుంది. కాబట్టి దాని నుంచి బయటపడాలి అనుకున్నప్పుడు ప్రతిరోజు కూడా మీరైనా చేయొచ్చు, తులసి చెట్టు దగ్గర ఆవు నేతితో దీపారాధన చేసి గౌరీ అష్టోత్తర పూజ చేయండి, లేదా గౌరీ సహస్రనామాలు చదవండి అమ్మవారికి సంబంధించి. ఇక ప్రతి సోమవారం రోజున ఒక హాఫ్ గ్లాస్ పాలు మరియు మిగతాదంతా కూడా నీళ్లు నింపి ఆ అమ్మవారి నామం చెబుతూ తులసి మొక్కలో ఆ యొక్క పాలు నీళ్లు కలిసినటువంటి దాన్ని ఆ తులసి కోటలో పోయమని చెప్పండి. ఈ విధంగా చేయండి. మీరు 108 రోజుల పాటు చేయండి. ఈ మధ్యలో ఎన్ని సోమవారాలు వస్తే అన్ని సోమవారాలు మీ అబ్బాయి చేయాలి. ఇది పరిహారం పాటించుకోండి. జాతకంలో ఉన్నటువంటి ఆతృత ఏదైతే మెంటల్ ఇన్బ్యాలెన్స్ అంటే ఏ పని ఎందో శ్రద్ధ లేకపోవడం ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా ఆ దోషంతో తొలగిపోతుంది. ఇక జాతకరీత్యా ప్రయత్నం చేయండి, ఎందుకంటే వైద్య విద్యకి వెళ్ళేంత జాతకం అయితే కాదు. ఆల్టర్నేటివ్గా సిఏ ఉంది, మళ్ళీ తర్వాత సిఏ అంటే ఏంటి, గణన చేయడం. ఇంగ్లీష్ అనే ఇంజనీరింగ్ విద్య అనేటువంటిది కూడా స్టాటిస్టిక్స్ లాంటిదే. కాబట్టి ప్రయత్నం చేయమని చెప్పండి అమ్మా. ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ ప్రకారం చూసుకుంటే ఈ అబ్బాయి జాతకరీత్యా ప్రధానంగా సంబంధించినటువంటిది జాతకరీత్యా నడుస్తున్నటువంటి దశ రాహు మహర్దశ జరుగుతుంది. ఇట్టి రాహు మహర్దశలో ప్రస్తుతం శుక్రుని యొక్క అంతర్దశ 2022 డిసెంబర్ వరకు ఉంటుంది. రాహువులో రవి, ఇవన్నీ కూడా జాతకరీత్యా యోగాన్ని కలిగించేటువంటిదే. కాబట్టి మంచి భవిష్యత్తు ఉంటుంది. శుభం భూయాత్. మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారు గురువుగారు. హలో హలో గురుగారు, కాల్ కట్ అయిపోయిందండి. అసలు ఈ పితృశాపము, పితృదోషము, అలాగే మాతృశాపము, మాతృదోషం ఇలాంటివన్నీ కూడా మనకి జాతకంలో ఎలా తెలుస్తాయంటారు గురుగారు? అసలు ఈ శాపం ఉండటం వల్ల, ఈ దోషం అనేది ఉండటం వల్ల ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంటారు గురుగారు? ముఖ్యంగా పితృశాప ప్రభావం అనేటువంటిది, మాతృశాపం అనేటువంటిది మన జాతక చక్రంలో పరిశీలన చేసినప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి, గ్రహాల యొక్క సంయోగము, వీటి వలన మనము వీక్షణ ప్రభావం వలన ఈ యొక్క దోషాలు ఉన్నాయి అని మనం ఖచ్చితంగా ఉపాసనాపరులైన జ్యోతిషులు గుర్తించగలుగుతారు. అయితే ఇవి ఎలా వస్తాయి? ఇప్పుడు పితృశాప ప్రభావం అంటే తల్లి వైపు 3 తరాలు, తండ్రి వైపు 6 తరాల్లో దుర్మరణాలు కలిగిన, అనగా రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, పితృకార్యాలు చేయలేకపోయినా ఏదైనా తరంలో, లేదా విషప్రాణుల వల్ల చనిపోయిన, విష ప్రయోగం వల్ల చనిపోయిన, కొంతమంది మిస్టీరియస్ డెత్ అని అంటుంటారు, అవి ఉన్నా ఇవన్నీ కూడా పితృశాప ప్రభావాలే. కొంతమంది ఇళ్లలో ట్యాప్ ఎంత కొత్తగా నల్లాలు పెట్టినా, ట్యాప్స్ పెట్టినా మళ్ళీ చుక్కగా బొట్టు నీరు కారుతూ ఉండడం, క్రాక్స్ వస్తూ ఉండడం. ఎవరి జీవితంలోనైనా కానీ అందరూ మనతో పాటు ప్రయాణం చేసినటువంటి వాళ్ళందరూ ఆనందంగా ఉండగలుగుతారు, చక్కగా జీవితంలో పైకి వస్తారు. కానీ కొన్ని కుటుంబాలలో ఎట్లా ఉంటుందంటే 2 అడుగులు ముందు వేస్తే 1 అడుగు వెనక్కి లాగడం, అన్న జీవితంలో గొప్పగా అనుకున్నంతగా సాధించలేకపోతూ ఉంటుంటాం. అన్ని అవకాశాలు ఉండి వ్యాపారంలో చక్కగా ఉన్నా, చక్కటి తెలివితేటలున్నా, అలాగే చక్కగా చురుకుదనంతో ఉన్న పిల్లలు కూడా చదువు అంతా గొప్పగా వస్తుంది, ఎంబీఏలు చేస్తుంటారు, ఎంటెక్లు చేస్తుంటారు, కానీ 12,000కో 15,000కో జాబులు చేస్తూ ఉంటుంటారు. అలాగే పెళ్ళిళ్ళు కాకపోయినా, కొన్ని కుటుంబాలలో సంతానం కలగకపోయినా, దంపతుల మధ్య విభేదాలు వచ్చి 1-2 పెళ్ళిళ్ళు జరుగుతూ ఉన్నా, 3 పెళ్ళిళ్ళు జరుగుతూ ఉన్నా, ముఖ్యముగా ఏ కుటుంబంలోనైతే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు జరుగుతూ ఉంటుంటాయో ఆ కుటుంబంలో పితృశాపం ఉన్నట్టు లెక్క. ఎందుకంటే పితృదేవతల్ని విస్మరించినటువంటి వ్యక్తి ఏ అభివృద్ధి పొందలేడు. ఇది నియమం. ఒక పితృలోకం అనేటువంటిది ఒక లోకం ఉంటుంది. ఆ లోకంలో వసు రూపంలో, ఆదిత్య రూపంలో, మను రూపంలో పితృదేవతలని, రుద్ర రూపంలో పితృదేవతలు ఉంటారు. ఈ 3 రూపాల్లో
తండ్రి, తాత, ముత్తాత ఈ విధంగా ఉంటుంది ఈ యొక్క స్థితి. అనగా ఈ పితృదేవతల యొక్క అనుగ్రహం అనేటువంటిది ఉంటేనే మనకు బ్రహ్మ కూడా చెబుతాడు, గతించినటువంటి తండ్రులు తాతల యొక్క ఆత్మల్ని పిలిపించి మీ వంశంలో వివాహమై దాంపత్యంలో ఉండి చక్కగా సంతానాన్ని పొందగలిగేటువంటి అర్హత కలిగినటువంటి దంపతులు మీ మనవల్లో మీ కొడుకులో ఉన్నారు, సంతానం ప్రసాదించమంటవా అంటాడు. అంటే ఆ పితృదేవతలు ఒకటే అడుగుతారు, ఈ కట్టె అనగా ఈ శరీరం బతికున్నంత వరకు నా కొడుకు, నా భార్య, నా బిడ్డలు, నా సంపద, నా డబ్బు, నా ఆస్తి, నా భూమి అనుకుంటూ తిరుగుతుంటుంటాం. కానీ ఒక్కసారి గతించి పితృదేవతా రూపం పొందినప్పుడు అప్పుడు ఒకటే, ధర్మమే నియమం. మనకే ఇక్కడ అధర్మం, మనవాడు ఏం చేసినా వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నా ఒకటే అనేటువంటి సామెత ఉంది. కాబట్టి ఈ భూలోకంలో విషపు ఆలోచనలు, స్వార్థపు ఆలోచనలతో ఉన్నప్పుడు ఎక్కడున్నా అధికారంలో ఉన్నవాళ్ళు ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది. అట్లాగే ఇక్కడ మనం ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏదైనా మనం అనుకుంటాం, కానీ పితృలోకం అనేటువంటిది మనకన్నా పై లోకాలు ఉన్నాయి. ఆ పితృలోకంలో ధర్మమే నియమం. అప్పుడు పితృదేవతలు అంటారు, ధర్మబద్ధమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడా, పితృదేవతల్ని సంతృప్తి పరిచేటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడా అని అడుగుతారు. చేస్తున్నాడు అంటే సంపాదించండి, ప్రసాదించండి, సంతానాన్ని ప్రసాదించండి. ధర్మకార్యాలు చేయలేదు అని అంటే మాత్రం ఆపేయండి అని చెప్తుంది. అంటే అంత నిష్కర్షగా ఉంటుంది పితృలోకం యొక్క స్థితి. కాబట్టి ఈ రోజుకి కూడా చాలా కుటుంబాలలో సంతానం అనేటువంటిది ఆలస్యం అవుతూ ఉంటుంది. అలాగే దంపతుల మధ్య విభేదాలు కలుగుతూ ఉంటుంటాయి. ఇవి శాపానికి కారకాలు. కాబట్టి పితృదోష నివారణకి మనం అనుకునేటువంటి విధంగా పిండ ప్రదానం చేయడము, తిలతర్పణం చేయడము ఇది కాదు. పితృదేవతకి ఆత్మ విముక్తి కలిగించాలి, పితృదేవత సంతృప్తి కలిగించాలంటే కొన్ని కార్యక్రమాలు చేసుకోవాలి. అటువంటివి 2 రోజుల పాటు కార్యక్రమం కర్ణాటక ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. తద్వారా మీ కుటుంబంలో ఉన్నటువంటి పితృదోషం తొలగిపోతే మీరు అనుకున్న విధంగా జీవితంలో పైకి ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఇక మాతృశాపం, ఈ మాతృశాపం కూడా గ్రహ జాతకరీత్యా గ్రహాల యొక్క స్థితిగతులను మనం చెప్పవచ్చు. అయితే ఈ పితృశాపం, మాతృశాపం అనేటువంటిది కూడా గత జన్మ కర్మ దోషానికి సూచించేటువంటి సూచిక. కాబట్టి గత జన్మలలో మనం తండ్రిని తూలనాడిన, తండ్రిని విద్వేషంతో చూసుకున్న, తండ్రిని మనం రోడ్డున పడవేసిన అటువంటి వాళ్ళు పితృశాప ప్రభావంతో ఈ యొక్క జన్మలో జన్మెత్తి అకారణమైనటువంటి కష్టాలు పడుతుంటారు. మాతృశాపం అన్న అదే, తల్లిని కానీ తల్లికి సంబంధించినటువంటి స్త్రీలని గౌరవించకుండా విద్వేషంతో వాళ్ళని బాధ పెట్టిన, వాళ్ళ యొక్క ఆస్తిని లాక్కున్న, ఒక ఇంట్లో ఆడపడుచులు ఉంటారు, అంటే కడుపున పుట్టిన సంతానం ఉంటుంది, అన్నయ్యలు కావచ్చు, తమ్ముడు కావచ్చు, ఆడపిల్లలకి దక్కాల్సినటువంటి ఆస్తిని దక్కనియ్యరు. అట్లాగే ఇంకా గమనించాల్సిన అంశం ఏంటంటే, కన్న కొడుకుని చక్కగా మంచి ఇంటి అమ్మాయిని తెచ్చుకొని కోడలుగా తెచ్చుకుంటారు. ఆ కోడలికి ఇవ్వాల్సినటువంటి ఆస్తి మనం ఇవ్వలేకుండా ఉండడం కొన్ని కుటుంబాల్లో చూస్తున్నట్లయితే చాలా వింతగా ఉంటుంది. వివాహం అవుతుంది, కొన్ని కారణాల వల్ల కొడుకు 10 సంవత్సరాలకు చనిపోతాడు. ఆ కొడుకు ఉన్నటువంటి ఆస్తిని ఆ కోడలికి, తన కొడుకు ద్వారా పుట్టిన సంతానానికి ఇవ్వకుండా ఎంతోమంది పంపించి ఇంటి నుంచి గెంటించినటువంటి సందర్భాలు కొన్ని జీవితాలు ఉన్నాయి. అటువంటి సందర్భంలో తిరిగి వచ్చే జన్మలో మాతృశాపంతో జన్మిస్తాం. ఇవన్నీ కాబట్టి వీటికి సంబంధించిన దోష పరిహారాలు చేసుకుంటే మన జీవితం ఆనందంగా ఉంటుంది, చక్కగా జీవించగలుగుతామని చెప్పవచ్చు. గురుగారు కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో. హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 17/6/1998. 17వ తారీఖు 6వ నెల 1995. కరెక్టేనండి? 98. కరెక్ట్ అండి. సమయం చెప్పండి. తెల్లవారుజామున 5:30 ఆ టైంలో. ఎక్కడ జన్మించారు? శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ దగ్గర. గురుగారితో మాట్లాడండి అమ్మా. మాట్లాడండి అమ్మా. నమస్తే గురుగారు. ఆయుష్మతి భవ. శివాయ నమః. ఏం తెలుసుకున్నాను? అదే పాప సిఏ చదువుతుందండి, ఆ అమ్మాయికి ఎలా ఉంటుంది ఏంటి అని. చక్కటి జాతకమేనో, భవిష్యత్తులో అంటే జన్మలగ్నంలోనే అధియోగం కలిగినటువంటి జాతకం, కష్టపడి పైకి వస్తుంది. సిఏ సంబంధించినటువంటి అనుకూలంగా ఉండే జాతకమే, అందులో ఏమాత్రం సందేహం లేదు. కంప్లీట్ చేస్తుంది. ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ శని మహర్దశ. జన్మలగ్నానికి నవమాధిపత్యం పట్టి నీచ స్థితి పొంది ఉన్నటువంటి శని మహర్దశ. కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రతి శనివారం రోజున శివాలయంలో మారేడు దళాలతో అర్చన జరిపించుకోండి. అలాగే ఈ అమ్మాయి ప్రతిరోజు కూడా నానబెట్టి మొలకెత్తినటువంటి శనగల్ని తింటూ ఉంటే ఈ అమ్మాయి జాతకంలో ఉన్నటువంటి దోషం తొలగిపోతుంది.
మంచి జీవితంలో అభివృద్ధి వస్తుంది. అయితే కాలసర్పదోషం ఉంది కాబట్టి కుక్కీ సుబ్రహ్మణ్య క్షేత్రంలో కాలసర్పదోష నివారణ పూజలు, సర్ప ప్రతిష్ట కుక్కీ సుబ్రహ్మణ్య క్షేత్రంలో చేసుకోండి. తప్పకుండా క్షేత్ర మహత్యం వల్ల మీ అమ్మాయి జాతకంలో ఉన్న కాలసర్పదోషం దొరుకుతుంది, జీవితంలో పైకి వస్తుంది. శుభం భూయాత్. విద్య, ఉద్యోగం, దాంపత్య సమస్యలు, వివాహం, సంతాన సమస్యలు, అనారోగ్య సమస్యలు, శత్రుబాధ, భూకోటు సమస్యలు, బాలారిష్ట దోషం, కుజదోషం, కాలసర్పదోషం, పితృశాపం, ఇలా మీ జాతకానికి సంబంధించిన ఎలాంటి సమస్యలకైనా సరే గురుగారిని వ్యక్తిగతంగా కలిసి జాతక పరిశీలన చేయించుకొని చక్కని పరిహార మార్గాలను మీరు కూడా పొందాలి అని అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న గురుగారి వ్యక్తిగత నెంబర్స్కి సంప్రదించి గురుగారి అపాయింట్మెంట్ని మీరు పొందొచ్చు. గురుగారు, మరి ప్రేక్షకులందరికీ కూడా వారి జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహారాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదములండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. ఇదండి వాటి ఆస్ట్రయోగం కార్యక్రమం. తిరిగి రేపటి ఆస్ట్రయోగం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.